మరోసారి భారత్పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా క్షిపణి ప్రయోగంతో ఉద్రిక్తతను మరింత పెంచుతుంది. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగల క్షిపణిని ప్రయోగించారు. ప్రయోగం తర్వాత పాక్ సైన్యం, పౌర ప్రముఖులు, పలు రాజకీయ పార్టీ నేతలతో సమావేశమై అత్యవసర పరిస్థితులకు దేశం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. భారతదేశం దుస్సాహసానికి పాల్పడితే దానికి తగిన బదులు ఇస్తామని రాజకీయ పార్టీల నుంచి పాక్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు లభించిందని డాన్ పత్రిక వెల్లడించింది. ఇక ఈ పరిణామాల మధ్య శాంతియుత పరిష్కారాలపై పాక్లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ స్పందించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గతంలో ప్రకటించినట్లే భారత్ పాక్ల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్లతో సమావేశమై ఆయన త్వరలో భారత్కు కూడా పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ను సంప్రదించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు పరిష్కారం చూపేందుకు సహకారం అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియంత్రణ రేఖ ప్రాంతాల్లో భారత్ సైన్యం ఏ సమయంలోనైనా చర్యలు ప్రారంభించవచ్చన్న పాక్ రక్షణ మంత్రి ఖాజ్వా ఆసిఫ్ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. భారత్ తమ దేశంపై సైనిక దాడులకు దిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోడీ రాజకీయ ప్రయోజనాల కోసం అణుయుద్ధం అంచునకు ఈ ప్రాంతాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లోని తీవ్రవాద చర్యలతో భారత్కు సంబంధం ఉందంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది. అదే సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దేశం తన భద్రతా ప్రయోజనాల కోసం ఎప్పుడైనా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. భారత్ నుంచి దాడి జరిగితే తాము వెంటనే కౌంటర్ చర్యలు తీసుకుంటామని, దేశ సమగ్రతకు ముప్పుగా మారే ఏ చర్యనైనా తిప్పికొట్టేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ మాటలు పాక్ మిలిటరీ ధోరణి తెలియజేసినా దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం భారతదేశంపై ఒత్తిడి పెంచడమని విశ్లేషకులు అంటున్నారు.